అందరికీ నమస్తే అండి. ఈరోజు రెసిపీ లస్సీ అండి. చాలా స్పెషల్ లస్సీ ఇది. ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఇది చేసి ఇచ్చారంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. ఇంకా సమ్మర్ కాబట్టి బాడీ కూడా కూల్ అయిపోతుంది. అయితే మరి ప్రాసెస్ చూద్దామా? ఇక్కడ హ్యాండ్ బ్లెండర్ ఉంటుంది కదా, అందులో నేను పెరుగు వేసుకొని బ్లెండ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా పెరుగుని బ్లెండ్ చేస్తున్నాం కదా హ్యాండ్ బ్లెండర్లో. దీన్ని ఇప్పుడు సైడ్ని పెట్టుకొని ఇప్పుడు ఒక చిన్న సైజు మిక్సీ గిన్నె తీసుకొని అందులోని బ్రౌన్ షుగర్ యాడ్ చేస్తున్నాను. మీరు నార్మల్ షుగర్ కూడా వేసుకోవచ్చు. ఒక 4 ఇలాచీ వేసుకున్నాను. షుగరు మీరు తీసుకునే పెరుగుని బట్టి యాడ్ చేసుకోవాలి. మీరు ఎక్కువ పెరుగు తీసుకుంటే షుగర్ని ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేయాలి. అలాగే ఇలాచీ కూడా. ఇక్కడ నేను 4 ఇలాచీలు ఒక చిన్న కప్తో షుగర్ వేసుకొని బ్రౌన్ షుగర్ని బ్లెండ్ చేసుకున్నాను. ఈ బ్లెండ్ చేసుకున్న షుగర్ పౌడర్ని ఇప్పుడు కర్డ్లో వేసుకోవాలి. అలాగే కొంచెం జీడిపప్పులు, 9 నుంచి 10 జీడిపప్పులు తీసుకున్నాను. ఇంకెక్కువ కూడా తీసుకోవచ్చు, బాగుంటుంది ఇది. తీసుకొని వీటిని కూడా చిన్న మిక్సీ గిన్నెలో గ్రైండ్ చేసుకుని పౌడర్ కింద చేసుకున్నాను. ఇలా చేసుకున్న క్యాష్యూ నట్స్ పౌడర్ని కర్డ్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. అంటే షుగరు అలాగే క్యాష్యూ నట్ పౌడర్ కూడా, జీడిపప్పు పౌడర్ ఉంది కదా, అది కూడా బాగా ఈ పెరుగులో కలిసేలాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన చల్లని లస్సీ రెడీ అయిపోతుంది. మీ ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు, లేకపోతే మీ పిల్లలు ఎప్పుడైనా చల్లగా తాగాలనిపిస్తుంది అన్నప్పుడు తప్పకుండా ఇది చేసి ఇవ్వండి. వాళ్ళు ఇష్టపడే తాగుతారు. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. ఫైనల్గా జీడిపప్పులతో లస్సీని గార్నిష్ చేసుకున్నాను. చూసారా ఎంత బాగుందో కదా? చూడటానికే కాదండి, తాగుతూ ఇంకా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా రెసిపీ ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా వీడియోని షేర్ చేయండి. ఈ సమ్మర్లో ఈ లస్సీ చేసుకొని తాగండి. కూల్గా చాలా బాగుంటుంది. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్.